ఈరోజు పనసపట్టు కూర. పనసపట్టు కూర అంటే చాలా గొప్ప ప్రసిద్ధి. మరి పెద్ద పెద్ద ఫంక్షన్లో ఎన్ని రకాలు పెట్టినా పనసపొట్టు వేసారే అనుకోండి, పనసపొట్టు కూర. అయ్యి బాబాయ్, వచ్చిన తర్వాత పనసపొట్టు కూర వేసారో తెలుసా అని చెబుతారు. వాళ్ళ ఎన్ని వెరైటీలు పెట్టినా బలాదూర్. పనసపొట్టు కూర దగ్గర ఈ కూర అయితే రెడీ అయిపోయింది. ఎలా చేశాను అనుకుంటారా? అవసరం అనుకుంటే మరి వీడియో ఉంది చక్కగా, పెద్ద వీడియో పెట్టాను, తీసానండి, ఇంకా పెట్టలేదు, పెడతాను. అవసరం అనుకుంటే చూడండి నేను ఎలా చేసానో. అలా చేసుకుందరు. కానీ ఇది పడదు, అది వద్దు, ఇది వద్దు అనొద్దు. మనం తినాలి అనేది మనం తినగలిగేటప్పుడు తినాలి. మనం తినకూడదు అంటారు కదా, అప్పుడు ఎలాగ మానేయాలి కదా. అంతవరకు కూడా ఎక్కువ తింటే ఇబ్బంది, అయితే తక్కువైనా తినండి. రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిందే. చక్కగా మేమైతే మరి వేడైన మంటలని అదని ఇదని ఏముండదని శుభ్రంగా చేసుకుంటాము, తినేస్తాం. పనసపొట్టు కూర అంటే చెవుకోసుకుంటాం. ఇది చాలా మంచిదండి, పీస్ కదా, మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూశారు కదా, మీకు నచ్చుతుంది, చూస్తున్నారు, కానీ లైక్ చేయటం లేదు. ఎందుకండి? అమ్మ ఎదరికి వెళ్ళిపోతుందేమోనా, అమ్మ సంతోషపడుతుందేమోనా. మరి అమ్మని ఎదరికి తీసుకెళ్ళేది మీరే కదా, మీరే కదా నా బిడ్డలైనా, ప్రేక్షక దేవుళ్ళైనా. మరి లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టరు. అమ్మగా అడుగుతున్నాను. వెళ్తే ఎదరికి వెళ్ళాలండి. ఎదరికి వెళ్తే నాకు ఒక బాధ్యత ఉందండి, చాలా పెద్ద బాధ్యత. అదేంటో మీ ముందు పెట్టే రోజు తప్పక పెడతాను. నేను ఎదరికి వెళ్ళేటట్టు చేయవలసిన బాధ్యత మీదే. మరి